ప్రియా, నువ్వు ఇక్కడ ఉన్నంత కాలం నాకు అడ్డుపడుతూనే ఉంటావు. నిన్నెలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. నువ్వు ఈ ఆఫీస్లో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తాను. అందరూ నిన్ను తిట్టి ఇంట్లో నుంచి బయటికి పంపించేలా చేయకపోతే నా పేరు వర్షానే కాదు. వర్ష, నువ్వు పూర్తిగా నా ట్రాప్లో దొరికిపోయావే. ఇంకా ఎవ్వరు చెప్పినా నువ్వు మారు, నాకు దూరం కాలేవు. ప్రియా, వర్ష, నువ్వు చెప్పినట్టే కృష్ణ సార్కి మొహం మీద క్లాస్ పీకొచ్చాను. నిజంగానా? అవును ప్రియా, ఇంకెప్పుడు నన్ను అలా రెస్టారెంట్లకి, సినిమాలకి, షికార్లకి పిలవద్దు అని నేను రాను అని సీరియస్గా చెప్పొచ్చాను. ఏమన్నాడు? ఏమంటాడు? నీకెవరన్నా నా గురించి చెడుగా చెప్పారా అని అడిగాడు. కానీ నేను మాత్రం నీ గురించి పొరపాటును కూడా చెప్పలేదు. చాలా థ్యాంక్స్ ప్రియా. దేనికి? నువ్వు నా మేలు కోరి నాకు మంచి గైడెన్స్ ఇస్తున్నావు కదా. నువ్వు చెప్పకపోయింటే నేను నిజంగా కృష్ణ ట్రాప్లో పడిపోయేదాన్ని. నా జీవితం నాశనం చేసుకునేదాన్ని. నువ్వు నన్ను కాపాడావు ప్రియా. నువ్వు నా పాలిట దేవతవి. అలాంటిదేం లేదు. ఈ ఆఫీస్లో పనిచేసే వాళ్ళందరూ సుఖంగా, సంతోషంగా ఉండాలి. అదొక్కటే నేను కోరుకునేది. నువ్వు ఇంత మంచిదానివి కాబట్టే ధర్మతేజ గారు నిన్ను తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఆయన మాట నిలబెడుతున్నావు ప్రియా. థ్యాంక్ యూ. నన్ను ఎక్కడ అపార్థం చేసుకుంటావో అనుకున్నాను. అర్థం చేసుకున్నావు. నాకు అదే చాలు. అవును ప్రియా, ఇప్పుడిప్పుడే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. వస్తాను. సై ప్రియా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. నా దారికి నీలాంటి వాళ్ళు ఎవరడ్డొచ్చినా తీసి అవతల పడేస్తాను. చూస్తూ ఉండు. నిన్న ఇంటి నుంచి గెంటించకపోతే నా పేరు వర్షానే కాదు. నువ్వు అక్కడి నుంచి వెళ్తేనే నా దారి క్లియర్ అవుతుంది. ఆహా, ఒరే చక్రి, నీ తెలివితేటలకి నువ్వు ఎక్కడో ఉండాల్సిన వాడివిరా. నీ అదృష్టం బాగోక ఇక్కడ ఉన్నావు గానీ, లేకపోతే అమెరికాకి ప్రెసిడెంట్ అయిపోవాల్సిన వాడివిరా. మనం తలుచుకోలే గాని కుక్కందంతా రాలుతారా డబ్బులు. 35,000 ఒక నెల రోజుల పాటు సరిపడా డబ్బులు వచ్చేసాయి. సూపర్. అదిగోండి, ఆ దొంగ సచ్చినోడు అక్కడే ఉన్నాడు. పదండి. ఏయ్! రేయ్, ఆగరా. వీళ్ళకి తెలిసిపోయినట్టుంది. రేయ్, నేను ఆగను. నేను ఆగనంతే. మేడం, ప్లీజ్ ప్లీజ్ ఓ 2 నిమిషాలు అలాగే ఉండండి. తప్పుకోవద్దు. ఆ వచ్చే వాళ్ళకి నేనున్నాను మాత్రం చెప్పకండి ప్లీజ్. ఎక్కడ చచ్చావురా? రేయ్, ఆగరా. వీడేంటి ఇలా వచ్చాడు? ఇరుక్కుపోతానేమా? అమ్మో!
అమ్మయ్యా, హ, బతికిపోయాను. చాలా థ్యాంక్స్ మేడం. సమయానికి వచ్చి నన్ను ఆదుకున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేదు. అన్నట్టు మీ పేరు? ఏంటి మేడం మొహం అలా కవర్ చేసుకున్నారు? మొహం చూపించండి. ఎందుకు? నాకు సహాయం చేశారు కదా, మీ మొహం ఒకసారి చూసి దండం పెట్టుకుందామని. వాళ్ళెందుకు నీ వెంటపడ్డారు? అబ్బా, నన్ను అప్పడుగుతున్నారండి. నేను కుదరదని చెప్పాను, వినకుండా నా వెంట పడుతున్నారు. అందుకే వాళ్ళ నుంచి తప్పించుకోవాలని వచ్చి దాక్కున్నానండి. ఏం నమ్మట్లేదా? నేను చెప్పేది నిజమండి. నీ మొహం చూస్తుంటేనే అప్పెగ్గొట్టేలా ఉన్నావే తప్ప ఎవరికి ఇచ్చేవాళ్ళ లేవు. అయ్యో, అలా ఏం లేదండి. నేను చాలా మంచోనండి. ఒక్కసారి మీ మొహం చూపించండి ప్లీజ్. అబ్బా, ఇదేంటండి, ఎందుకు ఇలా కొట్టేశారు? పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చంపేస్తాను. జాగ్రత్త. అబ్బా, అయినా ఇప్పుడు నేను ఏం పిచ్చి వేషాలు వేసానని ఎలా కొట్టింది? ఏమోలే, ఎవరి క్యారెక్టర్ వాళ్ళదే. అయినా ముఖం కనిపించలేదు గాని గొంతెక్కడో విన్నట్టుంది.